అలాగే నాయన మనకు పోయే కాలం వచ్చింది. మీ బావగారు ఎత్తవారింటికి వెళుతూ ఉంటున్నాడు. ఏదో మాట వేస్తున్నావుగా వెళ్ళిపోతున్నాడు. అత్తవారికి అవును అత్తవారికి పెడితే ఆడగానే వెళ్ళాలా? ఏం ఒకటో రెండో మూడో నాలుగా 700 గోవులు కొనుక్కోయా. ఈతగాడు నుంచి తెలియగలవాళ్ళు, ఈ తమ్ముడు నుంచి చిన్నవాళ్ళు రాత్రి పెద్ద పనులు వచ్చి 200 గోవులు భోజనం ఎవరికైనా వస్తాం. సుందరమ్మ మీరు మాట్లాడుతున్నావు చేసుకోవడం సుందరి మా పూలు మాకు తోలుకొని వచ్చి మా పూలు మాకు తెచ్చి ఎట్టుబడి సాగు అబ్బాయి సుందరం మాకు కట్టుబడి గోపయ్య నేను నా మరుపుతో అన్నదమ్మడికి కలం వస్తుంది. అవును ఆ సుందరం మాట కట్టుబడిన గోపయ్య ఒంటరిగా తనకింటికి చేరి అందరు కనిపిస్తున్నారు. నాన్నగారు ఎప్పుడు నిద్రిస్తున్నాడు. గోపై నిద్రించే సమయంలో సుందరం నిద్రపడరా నిద్రబాబులు పోయి వంటగది భోజనం తయారు చేసి అత్తయ్య తెలియవద్దామని బావగారు లేకపోతాయా ఏంటి నేనా సన్నకాడ బావగానే పోతాడాను. నువ్వు లేకపోతాయా తప్పదా బావా బావా తెలియవద్దామని లేబాగారు తెలియవద్దామని నాయన కోడి కోసిందా కోడి కోసారు అంతకాడే కోపించింది జగన్ ఎవరుకున్నా మరి ఆపలంటది అందులో మల్లెలవాడు మల్లెలవాడిది నెంబర్ 1గా ఉన్నది. ఈ పని కాలంలో కూడా ఇది పెద్ద కథ కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా ఇంతసేపు కూర్చున్నారంటే చాలా విశేషం. గోపయ్య లేచాడు. సజ్జన్న కూడా 10 మంది చేసుకున్నాడు. ఒక్కడే వస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఎదురొచ్చాడు. దుర్మార్గులు కూడా మళ్ళీ గోపయ్యను అడిగి పంపుతున్నారే అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఎదురొస్తున్నాడు. ఎలా నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారండి? ఇక్కడ నేను కాకాడ పెద్ద అబ్బాయి గోపయ్య వెళ్తున్నాను. అవునండి. ఉత్తరాలు వెళ్ళావు కదా? రాత్రి వచ్చాను. ఇంటి దగ్గర బాగున్నారా? దీనిగా ఉన్నారు. ఎవరితో వదిలే ఆ మహాలక్ష్మి తిరుగుతో బాగున్నా ఆమె భార్యనండి. బాగుందా? ఆమె ఇక్కడ లేదు. మత్తవారి గ్రామంలో ఉన్నదట. ఎవరు చెప్పారు నీకు? మమ్మ చెప్పేది. దాని మాటలు దీని మాటలు నవ్వావా? గొప్పలు ఆడిపోయినట్టే. మమ్మ అబద్ధం చెప్పదు. అమ్మాయ్యా టిఫిన్ తీసుకొని పనుకోండి బిరగ తిరిగి వస్తాయి అంటున్నది. నీ భర్త తగ్గుదా? ఏం చేస్తుంది? మగు పోగొట్టి 4 గుళ్ళు చాటినే అప్పటి తిరిగి వస్తాయి. బ్రాహ్మణ నీ మాట ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏంటి అల్ల పాకాలో శ్రీలక్ష్మి తిరుగుతో వారికి 7 గోళ్ళు ఊడిపోయి శివు రక్తంతో దుర్గంధర వాసనతో ఆ మహాలక్ష్మి తిరుగుతో బ్రతకదయ్యా. ఏం జరిగింది? ఆమె కుచ్చి వ్యాధి వచ్చి ఆ కుచ్చి వ్యాధితో మరణించేమో.
అమ్మ చెప్పదు అవును. చెప్పదు చిచి ఎవరో బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు చీకటి ఒక చెప్పే అయినా అడవిలో ఏదో అలాగే గుర్తొచ్చింది కల్లాగా ఈ బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళిపోయాడే అది ఇప్పుడు ఆ నిజం తెలుసుకోవాలి పాక దగ్గర వెళ్ళాలి అనుకున్నటువంటి గోపయ్య పాక దగ్గర చేరాడు పొద్దున్నే రక్తంలా వచ్చినది రక్తం ఎలా ఉంది ఆ పాకాలో పుండులాగా పడుకొని ఉంది పుష్టి కాదు అట్టి సమయంలో చూచినాడట గోపయ్య అయ్యో ఏమనా ఏమనా భార్య కాదు అపూర్వ సౌందర్యవతి తిరుమతమ్మ ఏమనా భార్య కాదు ఏమనా భార్య కాదని ఎప్పుడు ఎదురు తిరిగాడు భర్త మాట వినగానే మెల్లగా లేచింది అతని ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నా నేను రాధా, నేను లక్ష్మీనారాయణ స్వామి. నా, నేను రాధా. అదిగో నీ నేత్రం అమ్మ కోరే తిరుపతి చూడలేదమ్మ నీరు కట్టుకోవడానికి వస్త్రంలోకి ఏటువంటి పని వేసారో దుర్మార్గం తిరుపతి నీ చీర నీ చీరలో ఏట్లో శుభ్రపడతారు పొద్దు నాథ భర్త భార్య సేవ చేయాలి కానీ భార్యతో భర్త సేవ ప్రతి ఒక్కరు